ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. మన ముకుంద స్టార్ట్ అయ్యి మొన్న 14th 2 years కంప్లీట్ అయ్యాయి. 9th మార్చ్కు 2 years కంప్లీటెడ్ అయింది. మేమిద్దరం స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ముకుంద ఫ్యామిలీలో 400 మంది ఉన్నారంటే గ్రేట్గా ఫీల్ అవుతుంది. మా దగ్గర పనిచేసే ముకుంద ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా మీరందరూ ఎవరైతే ఇవాళ వచ్చిన 2 బ్రాంచ్లే ఉన్నాయి, ఇంకా 4 బ్రాంచ్ల వాళ్ళకి ఇన్వైట్ చేయలేదు, రావడం జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్క బ్రాంచు యానివర్సరీ కంప్లీట్ కాగానే మేము చేసుకుంటున్నాం ఇది. అందుకే 2 బ్రాంచ్లు కంప్లీట్ అయినాయి. 2 బ్రాంచ్లకే ఇది పరిమితం చేసినాం. ఎందుకంటే అందరు వచ్చినా కూడా అందరినీ ఇన్వైట్ కూడా చేయలేదు. మేమేదో చిన్నగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్పితే బాగుండదేమో, కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో ఒక చిన్నగా కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాము. నా వెంబడి ఒక 25 to 30 మెంబర్స్ ఆ రోజు జాయిన్ అయ్యిండ్రు. ఆ 30 మెంబర్స్తో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 బ్రాంచెస్. నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తున్నది. 19th April 7th బ్రాంచ్ చందానగర్ ఓపెన్ చేయబోతున్నాం. మీరంతా సపోర్టివ్గా నిలబడే పట్టుకనే ఈ ముకుంద ఫ్యామిలీకి ఈ సక్సెస్ ఏర్పడదు అనుకుంటున్నాను. మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారు ఏం చేయలేకపోతుంటుంది. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా ఏ పగలు పోయినా మీకు వండి పెట్టడం కానీ ఉండడం కానీ మీరు విసుక్కోకపోవడం కానీ ఎంత సపోర్టివ్గా ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా. మీరు ఒక్కొక్క రోజు నాకు తెలుసు కూకట్పల్లిలో మేము పెట్టినప్పుడు 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 గంటకు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు. అంత ఓపికగా మీ ఎవరైతే మేల్ ఫీమేల్ నా దగ్గర 2 పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్టివ్గా ఫ్యామిలీస్కు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే మీరంతా సపోర్ట్ ఇయ్యేపటికనే వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు. చాలా గర్వంగా కూడా ఉన్నది నాకు. ఎందుకంటే నా ఒక్కరితో స్టార్ట్ అయిన జర్నీ ఇలా 400 మందితోని ఇంకా కూడా ముందుకు పోదామనే ఆలోచన ఉన్నది. మన జర్నీ ఎప్పుడు ఆపను, ఏ రోజు ఆపను. ఈ జర్నీ నా ఊపిరి ఉన్నంతసేపు ఈ జర్నీ ఇట్లానే సాగుతుంది. నేను బస్సు బయటకు వచ్చాను, తర్వాత కృష్ణ గారు వచ్చారు. సరే కారణాలు అన్నీ చెప్పుకోవడం మంచిది కాదు. అయినా కూడా ఒక పట్టుదలతోని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక 20-30 మంది ఆ రోజు నాకు సహకారం అందించారు. ఆ 20-30 మందిని పేరున ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా గట్టిగా నిలబడేపటికనే ఇలా ముకుంద ఫ్యామిలీ ఇంత పెద్దగా అయింది. ఇలా డైరెక్ట్గానే 400 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే స్టేజ్కి వెళ్ళింది ముకుంద ఫ్యామిలీ. 400 మెంబర్స్ ప్రజెంట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఒక 40-50 మంది చందానగర్కి వస్తున్నారు. అంటే 450 మెంబర్స్ మన ఫ్యామిలీ ఇప్పటికే తయారైంది. నెక్స్ట్ కూకట్పల్లి బ్రాంచ్ పెడుతున్నాం అక్టోబర్లో. అది స్టార్ట్ అవుతుంది. కూకట్పల్లిలో 2nd బ్రాంచ్ పెడుతున్నాము. అది ఎక్స్క్లూజివ్గా పెడుతున్నాను. ఎందుకంటే కస్టమర్లకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మనం ఈ షాప్లకే పోతే కొనొచ్చు, మనకి ఇంకొంచెం అప్పర్ ఎండ్ ఉంటే బాగుంటుంది అనే కూకట్పల్లిని ఫస్ట్ స్టాప్ పెట్టింది కూకట్పల్లినే. మళ్ళీ 2nd అప్పర్ ఎండ్ కూడా అప్పర్ బ్రాంచ్ కూడా ఎక్స్క్లూజివ్ కూడా కూకట్పల్లి పెట్టదలుచుకున్నాను. అది కూడా అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా వర్క్ స్టార్ట్ అయింది, అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. మా ఎంప్లాయీస్ ముకుంద ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే నా ఒక్కని జర్నీతోని ఇంతమంది నా వెంబడి నిలబడ్డారు.
ఇంతమంది సహకారం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. మీరంతా సహకారం చేయకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినాను, మీరంతా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో ఫస్ట్ నా ఎంబడి సెకండ్ ఎవరైతే ఎంటర్ అయినరో విజయ్, అనసల్ విజయ్, ఇతను నేను మా జిమ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాం. ముకుందా పెడితే ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. సరే అప్పుడే కూడా మాకు అడ్వర్టైజ్మెంట్ అంటే ఏందో తెలియదు, ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు. అప్పుడు ఇతను వచ్చేసేసి నేనున్నాను సార్, మీకు ఎందుకు, నేను చూసుకుంటాను. సరే మీ వెంబడి నేను జర్నీ చేస్తాను. ఇప్పటికీ 2 years అవుతుంది. ఏ రోజు రాత్రి అనలేదు, పగలనలేదు. ఏ వర్క్ చెప్పినా కూడా నా నుంచి కాదు, నేను చేయలేను, నాకు ఈ రీజన్ ఉంది. కానీ ఏ రోజు ఏ రీజన్ చెప్పకుండా ముకుందా ఏది అవసరం పడ్డా, ఏ రాత్రి అవసరం పడ్డా, ఏ పగలు అవసరం పడ్డా తన సాయశక్తుల తన టీంతోని తన ఎవరైనా ఆఫర్ ఇచ్చినా కూడా జ్యువెలర్కి చేయకుండా ఓన్లీ ముకుందా జ్యువెలర్స్కి మాత్రమే చేస్తుండు. ముకుందా ఇలా ఇంత గ్రోత్కు మెయిన్ పిల్లర్గా నిలబడ్డాడు ఇతను. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ మనం ఏం చేస్తున్నామో చెప్పలేకపోతే మన కస్టమర్ కూడా రారు. మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే ఆఫర్ ఇస్తున్నామో, ఏదైతే చెప్పుతున్నామో అది మనం పబ్లిక్లో తీసుకెళ్ళకపోతే మనకు కస్టమర్ రారు. ఆ బాధ్యత చాలా గ్రేట్గా తీసుకెళ్ళిండు. పబ్లిక్లో దోచుకపోయినాము. ఇలా ముకుందా హైయెస్ట్ సేల్ చేసినాము. మన ముకుందా ఫ్యామిలీని కూడా ఇలా 2 year జర్నీలో మనం కూడా ఒక బ్రాండ్గా నిలబడ్డాము హైదరాబాద్లో. అందరు కాంపిటీషన్ తట్టుకొని, అంతమంది కాంపిటీషన్ ఉన్నా కూడా ముకుందా అంటే ఇవాళ జనాలు ముకుందాలో పోయి కొనాలి, ముకుందాల వాళ్ళకి చాయిస్ఫుల్గా ఉంటాయి, చాయిస్ఫుల్గా ఐటమ్స్ ఇస్తున్నాము. ఏ రూపకంగా నేను ఒకటే మోటో పెట్టుకున్నాను, నా గవర్నమెంట్ని మోసం చేయొద్దు, నా ఎంప్లాయీస్ని మోసం చేయొద్దు, నా సప్లయర్ని మోసం చేయొద్దు, నన్ను నేను మోసం చేసుకోకూడదు. ఫస్ట్ కస్టమర్ను కూడా నేను ఎలాంటి మోసం చేయలేదు. నాకు ఇవాళ నేను 2 సంవత్సరాలలో 6 బ్రాంచ్లు పెట్టినా ఎవరికి భయపడటం లేదు. ఎందుకు భయపడటం లేదు? టోటల్ వైట్ బిజినెస్. గవర్నమెంట్కు ప్రతి రూపాయితో రూపాయి యుక్తంగా ట్యాక్స్ కడుతున్నాను నేను. నా ఎంప్లాయీస్ను సరే వాళ్ళు నాకు ఎంత చెప్పినా తక్కువనే, వాళ్ళ గురించి నాకు ఏ రూపకంగా చెప్పినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇవాళ ముకుందా ఈ లెవెల్కి ఎదిగింది. వితిన్ 2 yearsలో హైదరాబాద్లో 1 of the బ్రాండ్గా నిలబడ్డదంటే ఈ ముకుందాలో పనిచేసే వాళ్ళ యొక్క మెయిన్ పిల్లర్లు, వాళ్ళు మెయిన్ సపోర్టింగ్ ఉన్నారు. వాళ్ళకందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్ట్గా నిలబడేపటికనే వాళ్ళు కూడా డే అండ్ నైట్, రాత్రి అనక పగలనక కష్టపడుతున్నారు. ఇప్పుడు అట్లనే మనకు ఖమ్మం బ్రాంచు, తన పేరు చందు గారు, తన కూడా మేము ఖమ్మంలో 2nd బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు నేను మా నిఖిత ఇద్దరం వెళ్ళేసి ఇంట్లో కూర్చొని మాకు సపోర్ట్ చేయి, నీ యూట్యూబ్ ఛానల్ బాగుంది. నాకంతా తెలియదు, నేను యూట్యూబ్ ఇవన్నీ నేను చూసామని కాదు. మా కోడలు ఉన్నది డాక్టర్ నిఖిత గారు, తన డాక్టర్ వృత్తిని వదిలేసేసేసి ఇవాళ ముకుందా కోసం నిలబడ్డదంటే అంటే నాకు కూడలని చెప్పుకోవటం లేదు. ఆమె పాత్ర ఎంత ఉంది అంటే ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు ముకుందాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళిందంటే తన పాత్ర ఎంత చెప్పినా తక్కువనే. నేను అంటే హానెస్ట్గా చెప్తున్నా. నేను నా కూడలని చెప్పటం లేదు, నా ఇంట్లో మనిషి అని చెప్పటం లేదు. ఆమె పాత్ర ఎంత ఉందంటే నాకంటే ఎక్కువ ఉన్నది. ఆమె డాక్టర్ 7 ఏళ్ళు చదివిన మామయ్య
నా డాక్టర్ వృత్తిని వదిలేయాలని అన్నారు. నువ్వు వదిలేయకమ్మా, నీవు డాక్టర్ వృత్తిని చేసుకుంటూ నువ్వు బిజినెస్ కూడా చూసుకో, బిజినెస్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తే, సరే మామయ్య మీ మాట కోసం నేను డాక్టర్ వృత్తి చేసుకుంటాను, బిజినెస్లో కూడా వస్తాను. కానీ అలా డాక్టర్ వృత్తిని ఎక్కడో మర్చిపోయింది, టోటల్ బిజినెస్ ఉమెన్గా తయారయ్యింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పిల్లర్స్ ఉన్నారు. స్వామి నా పెట్టిన రోజు నుంచి నా ఎంబడే నిలబడ్డాడు, నాకు చేదోడువాదుగా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రతి విషయంలో ఏమి స్వామి ఇది చేయమంటే, అదేమంటారు కదా హనుమంతునికి తమ్ముడిలాగా, నాకు సరిగ్గా పోలికలు చెప్పడం రాదు, నాకు ఒక తమ్ముడిలాగా నాకు ఇలా గ్రేట్గా నా ఎంబడి నిలబడి ప్రతి పనిలో సహాయపడుతున్నాడు. ఇలా కొత్త షాపు రిక్రూట్మెంట్ కావాలంటే తనే చేస్తాడు, ఈ ఫంక్షన్ హాల్ చూసింది కూడా తనే. నేను చెప్పిందంటే ఆ పని అయిపోతుంది. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉన్నారు. నేను ఒక్కరిని ఏదో హైలైట్ చేసి మిమ్మల్ని అందరూ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నాకు గుర్తుకొచ్చిన నోటుకొచ్చిన పేర్లు మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడకపోతే ముకుంద ఇంత పెరిగేది కాదు. వీళ్ళందరి పాత్ర చాలా ఉన్నది. వీళ్ళందరి తోడ్పాటు వల్లనే నేను అనేవాడిని కనబడుతున్నాను. నేను ముకుందాలకి వెళ్ళి నేను అనేవాడిని కనబడుతున్నాను. వీళ్ళందరి తోడ్పాటు లేకపోతే, వీళ్ళందరినీ సహకారం లేకపోతే ఈ యొక్క జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత షార్ట్ పీరియడ్లో మార్కెట్లో ఒక ఏమంటారు ఒక బ్రాండ్గా నిలబడేది కాదు. నాకు సరిగ్గా స్పీచ్ ఇవ్వడం రాదు, ఏమనుకోదు. నాకు నోటికి వచ్చింది ఏదో చెప్తున్నాను. నాకేంటంటే అలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చేసినప్పుడు సేమ్ ఇట్లానే చెప్పాను, ఈ సంవత్సరం కూడా ఇలానే చెప్తున్నాను. ముకుంద జర్నీ ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు, ప్రతి 9th రోజుకు కంప్లీట్ అవుతూనే ఇలానే సెలబ్రేషన్ చేసుకున్నాము. మనము ఎప్పుడు ఇట్లనే మీరందరూ అటెండ్ కావాలి. మీరందరి సహకారాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, లక్ష్మణ్. ఈ అబ్బాయి నా దగ్గర పనిచేసి పోయిండు. నేను షాప్ పెడతా అనగానే, సార్ మీకు ఏ పని ఉన్నా చేసి పెడతాను. అబ్బాయి అకౌంటెంటు. సార్ మీ ఎంబడి ఉంటాను. నేను ఆ రోజు డబ్బులు ఇవ్వలేదు, ₹1 ఆశించకుండా నేను ఏ పని చెప్పితే ఆ పని ఈ 2 years లోపల ఎన్ని షాపులు ఓపెన్ అయినా, ఎన్ని లైసెన్సులు కావాలన్నా, ఎంత జిఎస్టీ కట్టేది ఉన్నా, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉన్నా మొత్తం నాకు రైట్ హ్యాండ్గా నిలబడ్డాడు ఈ అబ్బాయి. నా ముకుంద ఫ్యామిలీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఏ రాత్రి పిలిచినా కూడా, రాత్రి 12 గంటలకు నాకు గుర్తొచ్చి ఫోన్ చేసినా కూడా చెప్పండి సార్ అంటాడు తప్ప విసుక్కోలేదు. ఎన్నడూ నాకు ఎందుకు ఫోన్ చేసింది సార్ ఈ టైంలో అని ఎన్నడూ అనలేదు నన్ను. నాకు ఏ రాత్రి గుర్తొస్తే ఆ రాత్రి ఫోన్ చేశాను, ఈ ప్రాబ్లం ఉంది. మేము ఖమ్మం ఓపెన్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు నన్ను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10-15 కిలోలు పట్టుకున్నారు. దగ్గర 3-4 days ఆఫీస్లో కూర్చొని మొత్తం సాల్వ్ చేసింది ఈ వ్యక్తి. అట్లా చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే, కానీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. నా ఎంబడి ఇప్పుడు నా ఎంబడి ఉన్న పిల్లలంతా కూడా నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారంటే నేను చెప్పలేను, మాటలలో చెప్పలేను. వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని కూడా ఇలా ముకుంద కోసం కష్టపడుతున్నారు. అలా ఫ్యామిలీని వదిలేసేసారు. ఫ్యామిలీని వదిలేసేసి ముకుంద మనం ఫరం బాగుపడితే మేము బాగుపడతాము, మేము బాగుపడితే ఫరం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అలా ముకుంద ఫ్యామిలీలా ప్రతి ఒక్కరు చెప్పదలుచుకుంటే ఒక్కొక్కరు స్టేజ్ మీద పిలిస్తే చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకు ఏదో 2-3 పేర్లు గుర్తొచ్చి చెప్పాను. మిగతా వాళ్ళు ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ. నెక్స్ట్ నాని. ఈ అబ్బాయి కూడా నాతో పాటు 15 ఏళ్ళు జర్నీ చేసిండు. పాత ఫరంలో చెన్నైలో 1 year సరే అక్కడే ఆ ఫరంలో పనిచేసిండు. నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. 1 year తర్వాత ఏదో ఇబ్బందులు జరిగినాయి. నా దగ్గరకు వచ్చి
ఇవాళ నా బ్యాక్ ఆఫీస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నాను. నేను బ్యాక్ ఆఫీస్కు పోకుండా అవసరం లేకుండా మెయింటైన్ చేయగలుగుతాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించడం వల్లనే నా పనులు ఈజీగా అవుతున్నాయి. నేను ఇంకొక 4 పనులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వీళ్ళంతా గట్టి పిల్లర్ లాగా నిలబడే పడికనే ఇలా ముకుంద ఇంత తొందరగా ఇట్లా ఫ్లరిష్ అయిందని నేను అనుకుంటున్నాను.